MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనకు ఆగస్టు 4వ తారీఖు ఆదివారం రోజు అమావాస్య పుష్యమి నక్షత్రంతో పాటు వస్తుంది. మనకు సకల కోరికలు నెరవేరాలంటే ఆ రోజున ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి, ప్రత్యేకంగా ఏదైనా పాటించాలా, ఒకసారి వివరించండి. ఆదివారము అమావాస్య కలిసి వస్తే అద్భుతం. అలాగే పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వస్తే పుష్యార్కర యోగం ఇంకా అద్భుతం. కానీ ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం ఈ మూడు కలిసి వచ్చినటువంటిది పరమాద్భుతం. అంటే అలభ్య పుణ్యతిథి అని అంటారు. చాలా అరుదుగా ఈ యొక్క కాంబినేషన్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి యొక్క ప్రభావం ఏంటంటే, కోటి సూర్యగ్రహణాలలో జపం చేస్తే ఎంతటి పుణ్యఫలం ఉంటుందో దానం చేసినా, పూజ చేసినా, హోమం చేసినా అంతే సమానమైనటువంటి పుణ్యఫలాన్ని ఈ ఒక్క రోజున చేసుకోవడం ద్వారా మానవులకి కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ 4వ తారీఖు ఎలాగో సెలవు వచ్చింది, సెలవు రోజున ఎటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా మీ ఇంట్లోనే చక్కగా దేవతారాధన చేసుకునేటువంటి విధానం మీకు తెలియజేస్తాను. ఆ రోజున మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా సూర్యోదయం కంటే ముందు లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా దీపారాధన, ఆవు నేతితో దీపారాధన చేసి, మీకు అమ్మవారి ఇష్టమైతే లలితా సహస్రనామ పారాయణం 10:49 వరకు చేయండి. అలాగే అయ్యవారి ఇష్టం శివ సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం, ఇలా లేదు మీకు గురువుగారు ఒక మంత్రోపదేశం చేశారు, చక్కగా మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని మీరు ఆపకుండా 10:49 వరకు చేసుకోండి. ఎందుకంటే సిద్ధియోగము పుష్యమీ నక్షత్రము ఆదివారము కలిసినటువంటి సందర్భం. సాయంత్రం 4:45 వరకు ఎలాగో ఈ యొక్క సంబంధించినటువంటి పుష్యమీ నక్షత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ రోజున అలభ్య పుణ్యతిథి కాబట్టి ఇష్టదేవతారాధన చేయడం వల్ల మనము 1,00,000 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక 11 సార్లు చేస్తే అంతే ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరింపండి. అయితే మానవులం మనమందరం కూడా మనల్ని నడిపించేటువంటి వ్యవస్థ దైవం కాదమ్మా. చాలామంది పొరపడుతున్నారు, దైవం మనల్ని నడిపిస్తుంది అనుకుంటారు. దైవం కాదు, పితృదేవతలు మనల్ని నడిపిస్తున్నారు. ఈ రోజున మనం పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాం, 5 వేళ్ళు సకాలానికి నోట్లోకి వెళుతున్నాయి, అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నాం, ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉన్నాము అని అంటే అది పితృదేవతల యొక్క అనుగ్రహం. కానీ అందరూ ఉండరు కదా. చాలామందికి, కొంతమందికి ఈ ధనముతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు, అనేక రకాలైనటువంటి జటిలమైనటువంటి సమస్యలతో పడుతుంటారు. ఇవన్నిటికీ మన జాతకము, మన పూర్వజన్మ దోషం అనుకుంటాం. మన జాతకము మన పూర్వజన్మ కాదమ్మా, అది పితృదేవతల యొక్క ఆగ్రహం వలన కలిగినటువంటి దోషములు అని చెప్పవచ్చు. గ్రహాలు సైతం మానవుడికి తల వంచుతాయి సంకల్పం ముందు. కానీ సంకల్పం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ గ్రహాల కంటే అతీతమైనది, దేవతల కంటే అతీతమైనది పితృదేవతా వ్యవస్థ. కాబట్టి పితృదేవతల యొక్క సంతోషం ఎవరైతే పెడతారో వాళ్ళకి దేవతానుగ్రహము, గ్రహానుగ్రహము చెప్పకుండానే వస్తాయి. ఏ శాస్త్రంలో కూడా, వేదంలో కూడా దేవుని ఇలా పూజించమని చెప్పలేదు. మన స్వార్థం కోసం, మనకు శక్తి రావడం కోసం దేవుని పూజ చేసి అతని శక్తిని మనం తీసుకుంటున్నాం. కానీ పితృదేవత ఆరాధన కనుక చేసిన వ్యక్తికి దేవతల యొక్కతో సంబంధం లేకుండా పితృదేవతలే అన్నీ అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రం అనేటువంటిది చాలా అరుదైనటువంటి కాంబినేషన్స్. మనకు తెలియకపోవచ్చు, కానీ సూర్యమానాన్ని అనుసరించే వాళ్ళకి ఈ యొక్క ఆదివారం చాలా గొప్పదైనట్టు. అమావాస్య వచ్చింది అనంటే అది చెడు పని, చెడు తిథి, అందులో ఏ రోజు ఏ పని మొదలు పెట్టము. కానీ తమిళియన్స్, కేరళ వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు అమావాస్య వచ్చిందనంటే చాలా పుణ్యతిథిగా, పితృదేవతలకు సంబంధించిన తిథిగా ఆచరిస్తూ దేవతానుగ్రహం కంటే పితృదేవతానుగ్రహాన్ని ఆ రోజున ఎక్కువగా పొందుతారు. అయితే సహజంగా అమావాస్య వచ్చిందంటే ఎక్కడైనా కానీ పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు. కానీ ఉన్నటువంటి అన్ని మాసాలలో వచ్చే అమావాస్యలలో కల్లా
దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్యకి చాలా విశేషం ఉంది. దీన్ని కేరళ వాళ్ళు ఆచరిస్తారు. ఓకే. ఆ సమయంలో కేరళ వాళ్ళు చాలామంది కూడా సముద్ర తీరానికి చేరుకొని ఈ దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే అమావాస్య రోజున పితృదేవతల అనుగ్రహం కోసం ఆ సముద్ర తీర ప్రాంతంలో పితృదేవతలకి విధిగా పిండ ప్రదానము, తర్పణాలు మరియు స్వయంపాకదానం బ్రాహ్మణుడికి చేస్తారు. సముద్ర తీరం కానీ నదీ తీరం దగ్గర కానీ. ఓకే. ఎందుకు అనంటే పితృదేవత అనుగ్రహం వల్లనే మంచి చెడులు కలుగుతాయి. ఆగ్రహం వల్ల చెడు, మంచి అనుగ్రహం వల్ల మంచి. కాబట్టి ఈ యొక్క దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మొట్టమొదటిది అమావాస్య ఈ ఆషాఢమాస అమావాస్య. కాబట్టి ఈ కేరళలో దీన్ని వావు బలి అని అంటారు. VAVU వావు బలి అని అంటారు దీన్ని. ఓకే. ఇది సంవత్సరంలోకెల్లా చాలా ప్రత్యేకంగా ఈ పితృదేవత అనుగ్రహం కోసం పిండ ప్రదానం అనేటువంటిది చేస్తారు. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా పోయిందేమీ లేదు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దేహం ఇది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుతోనే మనల్ని రికగ్నైజ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు ఓడ్చి కష్టపడి సంపాదించి చదివిస్తేనే మనం ఈ స్థితిలో ఉన్నాం. తల్లిదండ్రులు మనం అనుభవించడం కోసం ఇంత ఆస్తిని నిర్మింపచేసిపోయారు కాబట్టే మనం ఆ ఇంట్లో సుఖంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి మనకు ఇంతటి ఆరోగ్యంగా మనం తిరగలుగుతున్నామనంటే తల్లిదండ్రులు పంచినటువంటి ఆరోగ్యం. కాబట్టి అటువంటి గతించినటువంటి తల్లిదండ్రులను తాత ముత్తాతల యొక్క జీన్స్ మనలో ఉంటున్నాయి. వాళ్ళ కోసం మనం కొంత ఖర్చు పెట్టుకోలేమా? కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క 4వ తారీఖు ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజున ఇది పితృదేవతలకి విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము పితృకారకుడు అందరికీ తెలిసిందే రవి. అది ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు మధ్యలో పుట్టిన వాళ్ళకి పితృకారకుడు రవి అవుతాడు. అలాగే సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి పితృకారకుడు శని అవుతాడు. కాబట్టి ఇట్టికి శనికి సంబంధించిన నక్షత్రం పుష్యమి, రవికి సంబంధించినటువంటి తిథి ఆదివారము, అలాగే వారము, అలాగే రవికి సంబంధించినటువంటి తిథి అమావాస్య. కాబట్టి ఏ రకంగా చూసినా రాత్రి పగలుకు సంబంధించినటువంటి పితృకారకులైనటువంటి రవిశనులు కలిసి ఉన్నటువంటి రోజుగా చెప్పబడింది. కాబట్టి పితృదేవతల కోసం చేసేటువంటి పూజ వల్ల మీ పితృదేవతలు సంతోషపడతారు. ఈ రోజున మనం రోడ్డు పక్కన చూసినటువంటి అభాగ్యులకి అన్నార్తులు దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు అనంటే వాళ్ళు గత జన్మల్లో ఎక్కడో పుట్టుంటారు. ఆ జన్మలో పుట్టినటువంటి వారసుల వాళ్ళు ఇప్పటికీ కూడా పిండ ప్రదాన కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల వారు ఈ స్థితిని అనుభవిస్తున్నారు. మళ్ళీ జన్మ ఎత్తి ఇటువంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి అటువంటిది మన కుటుంబంలో మళ్ళీ మనల్ని కన్నా తల్లిదండ్రులు మళ్ళీ ఎక్కడో పుడతారు. వాళ్ళకి అటువంటి స్థితి రాకూడదనంటే వారసులుగా మనం ఈ యొక్క పితృదేవతానుగ్రహం సంబంధించినటువంటిది చేయాలి. ఏం చేయాలి? ఆ రోజున మీకు నది కానీ సముద్రం కానీ అందుబాటులో ఉంటే ఇంట్లో మొట్టమొదలుగా మీ పితృదేవతలు అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తాత ముత్తాతలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసి పొట్టు పెట్టి ఆ చిత్రపటానికి పూలమాల వేసి దక్షిణ దిక్కుగా పెట్టి పూలమాల వేసి అగరవత్తి దీపారాధన అవన్నీ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత నదీ తీరం కానీ సముద్ర తీరం కానీ వెళ్ళండి, లేదా చెరువు గట్టునైనా వెళ్ళండి, లేదు ఇంట్లోనైనా కానీ బ్రాహ్మణుని పిలుచుకుని వచ్చి విధిగా పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు ఆ బ్రాహ్మడికి స్వయంపాకదానంతో తగు దక్షిణతో ఇవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే ఏ లోకంలో ఉన్నటువంటి మీ యొక్క వంశం వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని దేవతానుగ్రహంతో సంబంధం లేకుండా వాళ్ళే వరం ఇచ్చేస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇట్టి ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి అలభ్య పుణ్యతిథి కాబట్టే గత జన్మలలో ఎన్నో కర్మదోషాలు చేసుకుని ఉంటాం. కాబట్టి ఆ కర్మదోష నివారణకి మరియు ఎదుటి వాళ్ళని తెలిసి తెలియక ఇబ్బంది పెట్టి ఉంటాం కాబట్టి వాళ్ళ వల్ల శాపాలు పొంది ఉంటాం కాబట్టి ఆ శాప విమోచన హోమాదులు మరియు వృషభ మిథున కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, విద్య ఉద్యోగ వివాహ దాంపత్య అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. ప్రతి నెల సంవత్సరం మొత్తం కూడా కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నిజంగా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.